మీ అందరికి వందనాలు. బైబిల్లో ఒక మాట ఉన్నది, కీర్తనలు 148 8వ వచనం, అగ్ని వడగండ్లారా హిమామ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇక్కడ మొంతా తుఫాను మరి ఎంతో భయంకరంగా మరి విజృంభిస్తుంది. ఇక్కడ బైబిల్ గ్రంథం అయితే యేసు క్రీస్తు ప్రభు ఆజ్ఞను నెరవేర్చే తుఫాన్ అని మనకు సెలవిస్తుంది. మనుషులమైన మనము ఇది నమ్మినా నమ్మకపోయినా ఈ లోకములో ఉన్న సమస్తము మీద దేవునికి అధికారం ఉన్నది. ఆయన ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే మరి అవి బయలు వెళుతాయని బైబిల్ గ్రంథం చెబుతున్నది. మనుషులమైన మనం ఇది నమ్మేవారుగా ఉండలేదు. మరి ఇది ప్రకృతి అని అంటున్నాం. సైంటిస్టులు అయితే మరి సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తున్నారు. అయితే దేవుడు బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే, నేను ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే అది బయలు వెళ్ళిద్ది అని సెలవిస్తున్నారు. మనకి ఎంతో టెక్నికల్గా ఎన్నో మరి అభివృద్ధి చెందినప్పటికీ మనం దేవుని నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. మానవుడు దేవుని నమ్మట్లేదు కాబట్టి మనము మరి ఈ యొక్క తుఫాన్లు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగట్లేదు మనం. కాబట్టి ఈ తుఫాను వచ్చింది కాబట్టి ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలైనా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలైనా సరే దేవుణ్ణి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అయ్యా, ఇది నీ చిత్తమా? మరి నీ చిత్తమైతే ప్రభా మా మీదకి రాకుండా మరి దీన్ని తగ్గించు. లేకపోతే నీ చిత్తమైతే మరి నీ ఉగ్రతను ఎవరు మేము ప్రశ్నించగలం? నువ్వు అనుకున్న సమయంలో మరి నువ్వు తీసుకురావటానికి నీకు సర్వాధికారం ఉంది కాబట్టి దీని విషయంలో మేమేం చేయగలం ప్రభువా అని మనం అడగాలి. ప్రభువా నీ చిత్తమైతే దీన్ని తగ్గించు, లేకపోతే నీ చిత్తమే జరిగించని మనము అడగవలసినటువంటి అవసరం ఉన్నది. తెలియని వారు మరి సైంటిస్టులు కానీ అనేక మంది లోకంలో నివాసం చేసే మేధావులు కానీ దేవుణ్ణి అడగని వారికి ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, ఈ తుఫాన్లు కానీ మరి ఈ లోకంలో ఏ ఉగ్రత వచ్చినా, భూకంపాలు వచ్చినా, మరి అగ్ని పర్వతాలు పగిలినా, ఏదొచ్చినా కానీ దేవుని చిత్తం లేకుండా జరగదని బైబిల్ గ్రంథం, యేసుక్రీస్తు ప్రభు చిత్తం లేకుండా జరగదని బైబిల్ గ్రంథం చెబుతుంది. కనుక మరి ఇలా మీరందరూ కూడా మరి మనందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మరి భూమి మీద ఆకాశం మీద సమస్త మీద దేవునికి ఆధిపత్యం మనం నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు మనందరికి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.